అలాగే పుట్ట మహేష్ యాదవ్ గారు కూడా బయట వ్యక్తి అని చెప్పి అంటున్నారు, కానీ చేసే సత్తా ఉండాలి, కానీ బయట వ్యక్తి అనే లోకల్ వ్యక్తి అనేది కాదు. ఆయనలో ఆ సత్తా ఉందని ప్రజలు నమ్ముతున్నారు. సార్ మీ పేరండి? నా పేరు గంగనేని వరప్రసాద్ అండి. వరప్రసాద్ గారు, మీది ఏ ఊరు సార్, ఏ నియోజకవర్గం అండి? కైకలూరు నియోజకవర్గం, మండవల్లి మాది. ఓకే సార్, రాష్ట్రంలో మరికొద్ది రోజులు ఎన్నికలు రాబోతున్నాయి. ఈ 5 సంవత్సరాలు మీరు వైసీపీ ప్రభుత్వాన్ని చూశారు. మరి రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్? ఇటు పక్క టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉంది, అటు పక్క వైసీపీ ఉంది. ఇద్దరు ఎవరైతే బెటర్ ప్రభుత్వాన్ని మీరు అనుకుంటున్నారు? నేను ఆల్రెడీ నిన్నటి వరకు కూడా నేను వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తినే. ఆ ప్రభుత్వాన్ని వాళ్ళ నడిచే నడకని, ఆ విధి విధానాలు చూసి నాకు నచ్చక నేను ఇప్పుడు పార్టీ మారి బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది. ఆ విధి విధానాలు నాకు నచ్చలేదండి. ఎలా ఉంది సార్ ఈ 5 సంవత్సరాల నుంచి పరిపాలన ఎలా ఉంది? మాకంటే ఎవరు బాగా చేయలేదు అంటున్నారు కదా, మీరు ఇప్పటి వరకు ఆ ప్రభుత్వంలో ఉన్నారంటున్నారు. ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది? లేదండి, ఎవరికి ప్రజలకి, పేదలకి మనకి ఏదో ఇచ్చేస్తున్నాం అంటున్నారు, కానీ ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో లాక్కోవడం జరుగుతుంది తప్ప వారికి పూర్తిగా వాళ్ళకి ప్రయోజనాలు కానీ ఉద్యోగ భద్రత కానీ ఆదాయ వనరులు కానీ ఇవి లేకుండా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఈ సంక్షేమ పథకాలని పెడతాం అనేది పూర్తిగా మాకు నచ్చని విధానంతో ఉంది ప్రభుత్వం. సార్, ఈ మద్యపాన నిషేధం మీద మీ అభిప్రాయం సార్? మద్యం ఎలా ఉంది, అసలు ధరలు ఎలా ఉన్నాయి, ఏంటిది? మద్యపాన నిషేధం మన అందరికీ తెలిసిందే. గతంలో ₹180 ఉండేది, ఇప్పుడు ₹200 ఉండేది. ప్రతి పేదవాడు కూడా రోజుకి, మధ్యతరగతి వాడు కూడా రోజుకి 200 క్వార్టర్ తాగాల్సిందే. అలాగే చూసుకుంటే సంవత్సరానికి ఇంచుమించుగా ₹1,00,000 పైన, ₹1,50,000 తన మీదే భారం పడుతుంది. వాళ్ళు ఇచ్చేదేమో తక్కువ, తీసుకునేది ఎక్కువ. అలా జరుగుతుందండి. సార్, ఏ ప్రభుత్వానికైనా అభివృద్ధి, సంక్షేమం రెండు ఉండాలి. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది మీకు ఏమైనా కనిపించిందండి? అభివృద్ధి ఎక్కడ కనబడిందండి? రోడ్లు చూసాము. మరి రాష్ట్రంలో ఉద్యోగ భద్రతకి ఇండస్ట్రీలు లేవు. మరి ఏమీ లేనప్పుడు ఇంకా అభివృద్ధి ఎక్కడ ఉంది? అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు ఇస్తేనే అభివృద్ధి కాదుగా. సంక్షేమ పథకాలు ఇచ్చి సోమరపోతులు చేయడం తప్ప ఇంకా అభివృద్ధి అనేది రాష్ట్రంలో ఎక్కడ కనబడింది? మనందరికి కనబడుతున్నది కదా. అభివృద్ధి అనేది శూన్యం. రాజధాని లేదు, వ్యవసాయానికి పోలవరం ప్రాజెక్ట్ లేదు, నీరు లేదు, ఏమీ లేకుండా అభివృద్ధి ఎక్కడ ఉంది? పోలవరం కడతానన్నారు, పోలవరం ఇంతవరకు లేదు. అలాగే ప్రతిదీ ఆయన అన్నమాట ఏది కూడా నిలబెట్టుకోలేదు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. సార్, మరి మీ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి సార్? ఇటు పక్క కామినేని శ్రీనివాస్ గారు, ఆ పక్కన దూలం నాగేశ్వరరావు గారు, ఇద్దరు ఎవరైతే మంచి ఎమ్మెల్యే అనిపించుకోగలరు ఇక్కడ? అందులో గ్యారంటీగా డిఎన్ఆర్ గారి మీద పూర్తి వ్యతిరేకత ఉందండి. ఆయన కుటుంబ పాలన, కొడుకులు మరి రౌడీజం కానీ మొత్తం పూర్తిగా వ్యతిరేకత ఉంది. మరి కామినేని శ్రీనివాస్ గారు ఉన్నారంటే అది కాదు. అందరిలో తలలో నాలుగులాగా ఉంటాడు, చిరునవ్వుతో పలకరిస్తాడు, మరి అందరి సమస్యలు తెలుసుకుంటాడు. ఆయన ఇంతకుముందు 5 ఏళ్ళు మంత్రిగా చేశారు. 5 ఏళ్ళ మంత్రి చేసినంతకాలం కూడా రోడ్లు కానీ, హాస్పిటల్ కానీ, కార్పొరేట్ లెవెల్లో హాస్పిటల్ కట్టడం కానీ మరి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అది సార్, మరి మీ పార్లమెంట్ పరిధిలో ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. కొల్లేరు సమస్య ఉంది, మరి రక్షిత మంచినీరు లేదంటున్నారు, ఇక్కడ వాటర్ ప్రాబ్లం బాగుంది అంటున్నారు. మరి మీ ప్రాంతం నుంచి ఏలూరు ఎంపీగా ఎవరు ఎన్నికైతే మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారంటారు? కేంద్రం నుంచి నిధులు సాధించగలరు మీరు భావిస్తున్నారు? ఒక పక్క పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, మరో పక్క కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. ఇద్దరు ఎవరు బెటర్ అంటారు సార్? అంటే కారుమూరి సునీల్ గారు ఇద్దరు కూడా నాన్ లోకలే. ఈయన లోకల్ అని చెప్తున్నారు, కానీ ఈయన కూడా మా పార్లమెంట్ పరిధిలో వ్యక్తి కాదు, బయట నుంచి వచ్చిన వ్యక్తే. అలాగే పుట్ట మహేష్ యాదవ్ గారు కూడా బయట వ్యక్తి అని చెప్పి అంటున్నారు, కానీ చేసే సత్తా ఉండాలి, కానీ బయట వ్యక్తి అనే లోకల్ వ్యక్తి అనేది కాదు. ఆయనలో ఆ సత్తా ఉందని ప్రజలు నమ్ముతున్నారు. పార్టీ మీద కూడా ఇది ఉంది కాబట్టి ఏ విధంగా చూసుకున్నా పుట్ట మహేష్ యాదవ్ గారికి మరి రాజకీయంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, ఆర్థికంగా ఢిల్లీ లెవెల్లో లాబింగ్ ఉంది కాబట్టి ఆయన ఏదైనా నిధులు తీసుకొచ్చి పార్లమెంటు పరిధిలో సంక్షేమ పథకాలు చేస్తారు. ఆయన కూడా ఒక బ్రోచర్ విడుదల చేశారు. ఆ బ్రోచర్లో కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకి ఆయన విద్యా వసతులు కల్పించడం కానీ, వైద్యం కల్పించడం కానీ, ఇలాంటి పథకాలన్నీ కూడా చేస్తామని చెప్పేసి బ్రోచర్ కూడా విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఆయన గెలిస్తేనే బాగుంటుందని ప్రజల అభిప్రాయం కూడా, మా అభిప్రాయం కూడా. థ్యాంక్ యూ సార్.